వార్త చచ్చిపోతోంది, తద్వారా వాస్తవం చచ్చిపోతోంది. ప్రతి దాంట్లో నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి తప్పించి నిజం తెలియట్లేదు. ఇదివరకటి రోజుల్లో ఒక చోట గొడవ జరిగింది అంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది రాసి, గొడవ ఎవరు చేశారో నేరుగా రాసి, రెండో వైపు వాళ్ళ వెర్షన్ కూడా ఒక ముక్క రాసేవాళ్ళం. అది ఖచ్చితంగా పాటించిన ప్రమాణాలు ఆ రోజున. ఇవాళ ఆ ప్రమాణాలు చచ్చిపోయినాయి. తెలుగుదేశం అనుకూల పత్రికలోనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే దాడి, వైసీపీ అనుకూల పత్రికలో వైసీపీ వాళ్ళ మీదనే దాడి. ఈవెన్ టీవీ ఛానల్లో కూడా చివరికి నిన్న టీవీ నైన్ ఎన్టీవీ తెలుగుదేశం మీద దాడులనే, ఇదే వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం దాష్టికాలని రాసుకొచ్చినాయి, వార్తలు హైలైట్ చేసుకొచ్చినాయి. అటు పక్కన వాళ్ళు ఆ రూట్లో చేసుకొచ్చారు, వైసీపీ వాళ్ళే దాష్టికాలని. దీంతో నిజం చచ్చిపోతుంది. ఎలాగంటే ఇవాళ పత్రిక చూస్తే టోటల్గా మొత్తం సాక్షిని చూస్తే అంతా తెలుగుదేశం వాళ్ళే గొడవలు చేసేసారు. పేజీలకు పేజీల వార్తలు, పచ్చముఠాల విధ్వంసకాండతో బిగించేసి ఇక పల్నాట పచ్చమోక బీభత్సకాండ, నసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత, జనసేన నేతల దౌర్జన్యం, గన్నవరంలో టీడీపీ గలాట, చీరాల్లో టీడీపీ కాంగ్రెస్ బరితెగింపు, మాచర్లో ఘర్షణలకి ప్రేరేపించింది టీడీపీనే, చిత్తూరులో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ మీద హత్యా ప్రయత్నం, పోలింగ్ సిబ్బంది పచ్చపాతం, అట్లాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే మీద రాళ్ల దాడి, ప్రకాశంలో టీడీపీ దౌర్జన్యకాండ, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద దాడి, నిమ్మాడలో అచ్చన కుటుంబం బరితెగింపు, తాడిపత్రిలో పెద్దారెడ్డి పైన రాళ్ల దాడి, గ్రామాల్లో టీడీపీ రాళ్ల దాడి, టీడీపీకి ఓట్లేయించిన టీచర్ తొలగింపు, ఇట్లాగా రకరకాలైనటువంటి కాన్సెప్టులు. టోటల్గా అంతా కూడా గందరగోళం అన్నటువంటి కాన్సెప్టే. పోలింగ్ కేంద్రాలు సీఎం రమేష్ ఓవర్ యాక్షన్, ఇవన్నీ కంప్లీట్గా వైసీపీ వాళ్ళు శుద్ధపోసలు, వీళ్ళే తప్పుడోళ్ళు అన్నటువంటిది, వీళ్ళే దాడులు చేశారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.